ఇతర పార్టీ నాయకులను ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారిని కాంగ్రెస్ పార్టీలోనికి చేర్చుకోవద్దని నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు బంటు రమేష్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది కార్యకర్తలతో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు బంటు రమేష్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది కార్యకర్తలతో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం పార్టీ కార్యాలయం ఎదుట దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసి నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవుల కోసం, అక్రమాల కోసం కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలోకి పోయిన నాయకులు కొందరు దశాబ్ది కాలంగా కాంగ్రెస్ కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తూ అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్టీలోకి చేరేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. ఈ అంశంపై హైకమాండ్ దృష్టి సారించి కార్యకర్తల అభిప్రాయం గౌరవించాలని తెలిపారు. జై కాంగ్రెస్. నేను ఒకటే తెలియజేస్తున్నాను. ఈ రోజు 2014 ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి కౌన్సిలర్లుగా, ఎమ్మెల్యేలుగా, చైర్మన్లుగా, వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా అనేక రకాలుగా లబ్ధి పొంది టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు మిర్యాలగూడ నియోజకవర్గంలో అనేక మంది కార్యకర్తలు చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు జైల్లో మగ్గి అనేక అక్రమ కేసులు పెట్టించారు టీఆర్ఎస్ నాయకులు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరాలని మంత్రాలు చేస్తున్నారు.